మానవుడే వాహనంగా కలిగిన దేవుడు ఎవరో మీకు తెలుసా? ఆ విషయం ఏంటో మీకు తెలుసా? నేను చెప్తాను అండి. మామూలుగా దేవుళ్ళకి దేవతలకి పక్షులు గాని జంతువులు గాని వాహనాలుగా ఉంటాయి. ఉదాహరణకు శివుడికి నంది వాహనం గాను, దుర్గమ్మ తల్లికి పులి వాహనం గాను, విష్ణువుకి గరుడు వాహనం గాను, ఇలాగా ఎంతో మంది దేవుళ్ళకి దేవతలకి పక్షులు గాని జంతువులు గాని వాహనాలుగా ఉంటాయి. కానీ మానవుడే ఒక దేవుడికి వాహనం. అతను ఎవరంటే కుబేరస్వామి అనమాట. అవును, నిజమే, కుబేరస్వామికి వాహనము మానవుడు అనమాట. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కుబేరస్వామి దగ్గర అప్పు తీసుకుని ఇంతవరకు తీర్చలేకపోయాడు. వడ్డీ మీద వడ్డీ కడుతూనే ఉన్నాడు కానీ అసలు ఇంతవరకు తీరలేదన్నమాట. అంటే కుబేరస్వామికి నిదర్శనం అప్పు అనమాట. కుబేరస్వామి ఈజ్ ఈక్వల్ టు అప్పు అని అర్థం. అయితే మీరు కనుక అప్పులు కూరుకుపోయింటే ఈ అప్పుల భారాన్ని తీర్చలేకపోతున్నాం, అప్పుల భారాన్ని మోయలేకపోతున్నాం అంటారు అనమాట. అంటే మీ మీద కుబేరస్వామి పయనిస్తున్నాడు అని అర్థం అనమాట. అర్థమైందా? కుబేరస్వామికి వాహనం మానవుడు అనమాట. ఈ విషయం కనుక మీకు కొత్తగా తెలిసి ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాన్ని అప్పులు కోరుకుపోయిన మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.